డే 3లో ఇంకొన్ని HTML ట్యాగ్స్ చూద్దాం. ఈరోజు ఏమేమి HTML ట్యాగ్స్ చూద్దామంటే యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, ఇవన్నీ చూద్దాం ఈరోజు. ఫస్ట్ అసలు యాంకర్ ట్యాగ్ అనేది చూద్దాం. అసలు యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా లింక్స్ కోసం యూజ్ చేస్తారు. లింక్స్ యూజ్ చేయడానికి చేస్తారు. ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఇది యాంకర్ ట్యాగ్. ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్లో గూగుల్ అని ఇస్తాను నేను. ఎందుకు యూజ్ చేస్తారంటే యాంకర్ ట్యాగ్స్ సమ్ లింక్స్ కోసం యూజ్ చేస్తారు. అంటే ఈ గూగుల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి గూగుల్కి వెళ్ళేటట్టు సమ్ లింక్స్ అనేది క్రియేట్ చేస్తారు బై యూజింగ్ ఆఫ్ HREF అని యూజ్ చేస్తాము. హైపర్ లింక్ అని. HREF అంటే హైపర్ లింక్. అది దేంట్లో యూజ్ చేస్తామంటే ఓపెనింగ్ ట్యాగ్లో ఏ అనేది ఉంది కదా, దానికి ఒక స్పేస్ ఇచ్చిన తర్వాత HREF అని ఇచ్చేసి అక్కడ ఏదైతే మనం లింక్ ఇద్దాం అనుకుంటున్నామో అది తీసుకుని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. నేను గూగుల్ లింక్ ఒకసారి కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ Ctrl+C Ctrl+V కాపీ చేశాను. ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఇవన్నీ ఇప్పుడు ఒకసారి గూగుల్ మీద క్లిక్ చేస్తాను. గూగుల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా గూగుల్? అది ఇలా ఒకసారి బ్యాక్ వస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. ఇలా యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అనేది తీసుకుంటాము యాంకర్ ట్యాగ్. దాంట్లో నీకు ఏదైతే యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్, ఇన్స్టా అయితే ఇన్స్టా, దాని పేరు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే దీనిలో డిస్ప్లే అవ్వాలి కదా. డిస్ప్లే అయితే మనం క్లిక్ చేస్తాం, అప్పుడే వెళ్తుంది లింక్. కాబట్టి యూట్యూబ్ అని ఇస్తావు. యూట్యూబ్ అని ఇచ్చాను. యూట్యూబ్లో ఇక్కడ దీనికి లింక్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు యూట్యూబ్ అని ఇక్కడికి వచ్చేసింది కదా, ఇక్కడికి వచ్చిందిగా. ఇప్పుడు నాకు ఇక్కడ యూట్యూబ్ అని లింక్ దాని మీద క్లిక్ చేస్తే ఏం కనపట్లా, ఏం వెళ్ళట్లా. మనం ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ ట్యాగ్కి వెళ్ళి ఒక స్పేస్ ఇచ్చి HREF అని ఇచ్చేసి డబుల్ కోట్స్లో మనం ఏదైతే లింక్ ఇద్దాం అనుకుంటున్నాం దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇమేజ్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. ఇమేజ్ ట్యాగ్ అనేది ఎండింగ్ ట్యాగ్ ఉండదు, జస్ట్ ఇమేజ్ అనే ఉంటుంది. IMG ఇమేజ్ ట్యాగ్లో SRC అని ఉండిద్ది. SRC అంటే సోర్స్ కోడ్ అనమాట. SRC డబుల్ కోట్స్ ఇస్తాం. నెక్స్ట్ దీంట్లోనే ఇక్కడ వాల్యూ ఇవ్వాలి. ఇంకోటి ఈ SRC అనేది మనం ఇచ్చిన దీంట్లో మనం లింక్ ఇస్తాము. ఇప్పుడు నేను ఎలా ఇస్తాను చూపిస్తాను. బట్ తర్వాత ఇమేజ్లో హైట్ ఉంటుంది, విడ్త్ ఇవ్వచ్చు. అంటే అట్రిబ్యూట్స్ హైట్, విడ్త్, ALT అని ఇస్తే ఏంటంటే ఆ ఇమేజ్ రాకపోతే దాని ప్లేస్లో మనం ఏదైనా ఇప్పుడు HTML గురించి ఇస్తున్నాం కాబట్టి HTML ఇమేజ్ ప్లేస్ చేస్తాను నేను ఈ పేజ్లో. ఆ ఇమేజ్ అనేది రాకపోతే ఆల్టర్నేట్గా ఏమొచ్చింది అంటే ఇక్కడ HTML అని ఇస్తే HTML అని వస్తుంది. ఆల్టర్నేట్గా స్లాష్ ఇచ్చేసి ఇట్లా ఇచ్చేస్తే ఇమేజ్ ట్యాగ్ క్లోజ్ అనమాట. దీంట్లో మనము హైట్ వాడుకోవచ్చు, ఎంత పిక్స్, అండ్ హైట్, విడ్త్, విడ్త్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఎలా వస్తుందో చూద్దాం. ఈ సోర్స్లో రాస్తేనే ఇమేజ్ అనేది వస్తుంది. ALT అట్రిబ్యూట్ ఎందుకంటే ఈ సోర్స్ అనేది పని చేయకపోతే ఆల్టర్నేట్గా HTML అనేది ఇక్కడ టెక్స్ట్లో ఉన్నది వస్తుంది. హైట్, మన ఇమేజ్ ఒక హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి ఇవ్వాలి. ఆల్టర్నేట్గా సమ్ సైజ్ విడ్త్ ఉంటుంది, కానీ మనం చేంజెస్ చేసుకుని హైట్, విడ్త్ అనేది యూజ్ చేస్తాము. ఈ సోర్స్ ఎలా యూజ్ చేస్తామంటే ఒకసారి నేను ఫస్ట్ గూగుల్ నుంచి ఎలా చేస్తా చెప్తాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం సేవ్ చేసుకొని మన ల్యాప్టాప్లో ఉన్న ఇమేజ్ని ఎలా చేయాలో తర్వాత చెప్తాను. అది ఇప్పుడు మీరు ఆ ఇమేజ్ని ఎలా ప్లేస్ చేయాలంటే మీరు గూగుల్లోకి వచ్చి
మీది ఏదైతే ఇమేజ్ అక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ కొట్టేసి దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇలా వస్తుంది కదా, రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అని ఉంటుంది, ఇన్స్పెక్ట్లోకి వెళ్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఇమేజ్ ఎస్ఆర్సి అని కనిపిస్తుంది కదా, దాన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ హ్యాస్ హెచ్టిఎంఎల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. కంట్రోల్ ఏ కొట్టి కాపీ చేయండి మొత్తం, కంట్రోల్ సి కొట్టండి. తర్వాత మీ క్రోమ్లోకి వచ్చి ఏమి ఇమేజ్ అయితే వెబ్ పేజ్లో ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ సెర్చ్ చేసి, నేను HTML ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని సెర్చ్ చేసి ఇట్లా ఒకసారి క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అని ఉంటుంది, ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ ఎస్ఆర్సి అని కనిపిస్తుంది కదా, ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ యాజ్ హెచ్టిఎంఎల్ అని ఉంది, అక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీరేం చేయాలి, దాన్ని మొత్తం కాపీ చేయాలి, కంట్రోల్ ఏ కొట్టి కంట్రోల్ సి కొట్టండి, కాపీ అవుతుంది. నెక్స్ట్ మన విజువల్ స్టూడియోకి వచ్చి పేస్ట్ చేయండి, కంట్రోల్ వి కొడితే ఇట్లా ఇమేజ్ అనేది ప్లేస్ అవుతుంది. కాబట్టి దాని విడ్త్ హైట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, కనిపిస్తుంది విడ్త్ హైట్.